హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో హెల్దీగా అరికెల దోశ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అరికెలనే కోడో మిల్లెట్స్ అని కూడా అంటారు. అరికెల్లో పీచు, ఐరన్, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు, హెల్దీగా తినాలనుకునేవారు తప్పకుండా ట్రై చేయండి. ఇవి చాలా పల్చిగా క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు. ముందుగా 2 గిన్నెలు తీసుకోండి. ఏదైనా ఒక గ్లాసుని కొలతగా తీసుకుని ఒక గ్లాసు మినపప్పుని తీసుకోండి. నేను పొట్టు మినపప్పుని తీసుకుంటున్నాను. మీరు మామూలు మినపప్పు కూడా తీసుకోవచ్చు. అదే గ్లాస్తో ఇవి కోడో మిల్లెట్స్ అరికెలు 2 గ్లాసులు తీసుకోండి. ఇలా 2 గ్లాసులు తీసుకున్నాక చిన్న టీ స్పూను మెంతులు తీసుకుని వీటిని 2 సార్లు కడుక్కున్నాక సరిపడా వాటర్ వేసి 8 గంటలు నానబెట్టుకోండి. మినపప్పు అయితే తక్కువ సమయం నానబెట్టుకున్నా పర్వాలేదు, కానీ మిల్లెట్స్ అయితే చాలా ఎక్కువ సమయం పడుతుంది నానడానికి. మీరు మామూలు మినపప్పు యూజ్ చేసే పలమైతే 2 కలిపి కూడా నానబెట్టుకోవచ్చు. 8 గంటల తర్వాత మినపప్పు పొట్టు మినపప్పు కాబట్టి బాగా కడుక్కోండి. అరికెలు కూడా బాగా కడుక్కున్నాక నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను. మీరు మిక్సీలో వేస్తే సెపరేట్గా వేసుకుని తర్వాత కలిపి మిక్సీ వేసుకోండి. ముందుగా నేను పొట్టు మినపప్పుని ఇలా గ్రైండర్లో వేసి సరిపడా వాటర్ వేసి దీనిని రుబ్బుకున్నాక, అంటే ఇది బాగా నలిగినాక మాత్రమే మిల్లెట్స్ని వేసుకోండి. అరికెలు కూడా వేసుకుని బాగా మెత్తగా రుబ్బుకోండి. వాటర్ ఎక్కువ వేయకండి. ముందే మనం ఎక్కువ వాటర్ వేస్తే మార్నింగ్ బాగా పులిసిపోతుంది. ఇది తొందరగానే పులుస్తుంది. ఇలా నేను 2 గిన్నెల్లో తీసుకున్నాను. మాకు 2 డేస్కి వస్తుంది. అందుకే ఇలా సెపరేట్గా తీసుకుని మూత పెట్టి నైట్ అంతా పక్కన పెట్టుకున్నాను. మార్నింగ్కి ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ విధంగా పులుసు ఉంటుంది. పులిస్తేనే బాగుంటుంది. తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోండి. నైట్ వేయొద్దు, ఇంకా బాగా పులిసిపోతుంది. సరిపడా సాల్ట్ వేసుకుని ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుని మామూలు మనం దోశల పిండి ఎలా కలుపుకుంటామో అలా బాగా కలుపుకుని ఇది పక్కకు పెట్టుకోండి. స్టవ్ వెలిగించి దోశల పెనం పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కనివ్వండి. వేడెక్కినాక నేనైతే కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసి రుద్ది మాత్రమే వేస్తాను. చాలా సులువుగా వస్తుంది. మీరు నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసి వేడెక్కిన పెనం మీద బాగా రుద్దుకోండి. తర్వాత మీడియం మంట పెట్టుకుని ఇలా గుంటగట్టు ఉంటుంది కదా, దాంతో 2 గరిటెలు పిండి వేసుకుని ఇలా దోశల్లా వేసుకోండి. మీరు దలసరిగా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ చుట్టూరా వేసుకుని రెండో సైడ్ తిరగేసుకోండి. తర్వాత కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. తక్కువ ఆయిల్ వేసుకున్నా బాగానే ఉంటున్నాయి. ఇంకో దోశ వేసి చూపిస్తున్నాను. నేనైతే సేమ్ ప్రాసెస్ వేస్తాను. మళ్ళీ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ రుద్ది అప్పుడు పిండేసి దోశలా వేస్తాను. ఇలా చేయడం వల్ల చాలా సులువుగా వచ్చేస్తాయి దోశలు. ఇలా 2 గంటలు పిండి వేసి దోశల్లా వేసుకోండి. ఈ మా పెనం అయితే 20 ఇయర్స్ అయింది. 20 ఇయర్స్ నుంచి వేస్తున్నాను దోశలు. ఇప్పటికీ పోకుండా అలాగే వస్తున్నాయి దోశలు. ఇలా దోశలు రెడీ అయినాయి. ఇందులోకి చట్నీ కూడా చూపిస్తున్నాను. కొబ్బరి చట్నీయే. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని చిన్న టీ గ్లాస్ పల్లీలు వేసుకుని వేయించుకోండి. ఇవి బాగా వేగినాక ఒక 6 పచ్చిమిర్చిని సగంగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక 6 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకుని ఇవన్నీ సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి చేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ డిఫరెంట్ టేస్ట్తో వస్తుంది. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ పూర్తిగా వేగినాక 1/2 గ్లాసు పుట్నాల పప్పు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇవి చల్లారినాక మిక్సీ గిన్నెలోకి తీసుకుని చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుని
మూత పెట్టుకుని ఒకసారి మిక్సీ వేసుకోండి. తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని 4 ఎల్లుల్లిపాయ రేకలు వేసుకోండి. కొబ్బరి చట్నీలో ఇలా వెల్లుల్లి వేసి లాస్ట్లో ఇలా తిప్పితే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. ఈసారి కొబ్బరి చట్నీ చేసేటప్పుడు ఇలా వెల్లుల్లి వేసుకుని చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత సరిపడా వాటర్ వేసి మిక్సీ వేసుకోండి. ఇలా దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. పోపు వేసాను, కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకుని ఇందులో వేసుకుని కలుపుకోండి. అంతేనండి, కొబ్బరి చట్నీ అయితే రెడీ అయింది. అంతేనండి, అరికెల దోశ కొబ్బరి చట్నీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.